అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను ఆ దేవుడిని. సో ఇప్పుడు మేము ఎందుకు రెడీ అయ్యాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేదే ఈ వీడియో. ఈరోజు అయితే మా పెళ్లి రోజు. మరి పెళ్లి రోజు అయితే టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా. సో ఇక్కడ మా ఊర్లోనే ఉన్న భీమలింగేశ్వర స్వామి దగ్గరికి, అలానే దగ్గరలో ఉన్న స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వస్తారేమో అనుకున్నాం, కానీ రాలేదు. ఎందుకంటే కొంచెం పొలం పనులు ఉండడం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు. కానీ వాళ్ళు వస్తే బాగుండు, అందరం కలిసి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం, ఎంతైనా కష్టమే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంటే. మా ఊర్లో నాకు బాగా నచ్చేది ఈ పచ్చని పొలాలు, ఇంకా ఏరు. ఆ ఏరు మధ్యలో భీమలింగేశ్వర స్వామి వారంటే చాలా ఇష్టం. మంచిగా అనిపిస్తుంది ఆ పచ్చని పొలాలను చూస్తే, పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మా ఊరు త్రివేణి సంగమం అని పిలిచేవారట. ఎందుకంటే 3 నదులు ఒకే చోట కలుస్తాయి కాబట్టి త్రివేణి సంగమం అని పిలుస్తారు. కానీ ఇప్పుడు మాత్రం సంగమం అని పిలుస్తున్నారు. ఆ 3 నదుల మధ్యలో భీమలింగేశ్వర స్వామి వెలిసిండు. ప్రస్తుతానికైతే భీమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి మంచిగా మట్టి రోడ్డు అయితే ఏర్పాటు చేసిర్రు. ఇంకా ముందు ముందు సీసీ రోడ్డు కూడా వేసి ఇంకా మంచిగా చెయ్యొచ్చు, చెప్పలేం. ఈ భీమలింగేశ్వరునికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. వర్షాకాలంలో ఎంత పెద్ద భారీ వర్షాలు పడినా, ఎంత పెద్ద భారీ వరదలు వచ్చినా కానీ ఈ భీమలింగం మాత్రం మునగదని అంటూ ఉంటారు ఊర్లో జనాలు. మా మ్యారేజ్ అయ్యి 5 years కంప్లీట్ అయ్యి 6th ఇయర్లోకి అడుగు పెట్టాము అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఏ దగ్గరకు వచ్చినా మంచిగా అనిపిస్తుంది. ఆ వాటర్ని చూసి, ఆ వాటర్ మధ్యలో శివలింగంని చూసి, ఇక భీమలింగేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేస్కి మీరు ఎప్పుడైనా వచ్చారా? కామెంట్స్లో చెప్పండి తప్పకుండా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి తీసుకొస్తే మాత్రం. చాలా జాయ్ఫుల్గా ఆడుకుంటాను ఈ వాటర్ని చూసి. కానీ జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని తీసుకొస్తే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మా ఆదిత్య చూడండి డోలు కొడుతున్నాడు కొబ్బరికాయ కొడుతుంటే. ఇంకా చెప్పాలంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజైతే ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది, జాతరలాగా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ వేరే ఊర్లో నుంచి కూడా ఇక్కడికి భీమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. ఆ రోజైతే ఇంకా దీపారాధన చేసుకోవడం కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. భీమలింగేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్వర్ణగిరి, భువనగిరి పక్కన ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి కూడా పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసారు ఆ రోజు. స్టెప్స్ ఎక్కడం కానీ దిగడం కానీ కొంచెం కూడా నీరసం పడకుండా చాలా ఎనర్జెటిక్గా ఎక్కిర్రు స్టెప్స్ అయితే. ఆ శ్రీవారి పాదాలు చూడంగానే అసలు తిరుపతిలో చూసినట్టే ఉంది. ఆ టెంపుల్కి వెళ్తే మాత్రం తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టే అనిపించింది నాకైతే. మా హర్ష చిన్న అబ్బాయి
కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు, కొంచెం కూడా ఇబ్బంది పెట్టకుండా. ఇక స్టెప్స్ అవన్నీ పైకి ఎక్కిన తర్వాత పెద్ద హనుమాన్ టెంపుల్, పెద్ద హనుమాను దర్శనం అయితే అయింది. చాలా పెద్దగా ఉన్నాడు హనుమాన్ అయితే. మా ఆదిత్య అయితే మాకు దొరకకుండా ఉరుకుతుండు ముందుకి, ఎక్సైట్గా ఫీల్ అయ్యి. ఇంకా లోపలికి వెళ్ళాక ఫోన్లు అయితే అలో లేదన్నారు. సో ఇక చేసేది ఏం లేక ఫోన్లు లోపల లాకర్లో అయితే పెట్టాము. ఇంకా లోపల దర్శనం వెంకటేశ్వర్ల స్వామి, పెద్ద హనుమాన్ దర్శనం చాలా పీస్ఫుల్గా జరిగింది. ఈ వీడియో వచ్చేసి ఆగస్టు 5 రోజు తీసిన వీడియో. వీలు పడక నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక దర్శనం అయిపోయాక ఈ చుట్టూ గుడి మొత్తం అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో, ఆ వాటర్లో చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇంకా చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. ఎంత బాగా ఉందో అసలు టెంపుల్ అయితే, చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.